యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా ఇది పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక తండ్రి ప్రేమలో మన రక్షకుడైన యేసుక్రీస్తు సన్నిధిలో పరిశుద్ధాత్మ సహవాసంలో ఈ పవిత్ర ఆరాధనకు విచ్చేసిన మరియు వీక్షిస్తున్న మీ అందరినీ ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాను. ఈ 1 గంట ఆరాధనలో మన హృదయాలను యేసు ప్రభువుకు పూర్తిగా తెరిచి ఉంచుదాం. ఆ సప్రసాద ప్రభువుని మన హృదయాలలోకి ఆహ్వానించుదాం. మన ఆనందాలను, బాధలను, కుటుంబ సమస్యలను, అనారోగ్యాలను, భయాలను, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళనలను, అలాగే మన పాపాలను కూడా ఆయన పాదాల వద్ద ఉంచుదాం. ఈ బలిపీఠము మీద వేంచేసి ఉన్న దివ్య సప్రసాద నాథుని వీక్షిస్తున్నాం. మనం ఆయన యొక్క దీవెనలను, ఆయన యొక్క కృపలను మనకు ప్రసాదించమని
వేడుకుందాం. దివ్య వాక్యాల ద్వారా ప్రభు మనలను తన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికం కాదు. మన జీవితాలలో దేవుడు చేయదలిచిన కార్యాన్ని మనకు తెలియచేయడానికి, మన హృదయాలను మార్చడానికి, తన ప్రేమను అనుభవించడానికి మనలను తన సన్నిధిలోనికి ఈ ఆరాధనా సమయంలో మనలను ఆహ్వానిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరము ఎవరైతే ఈ ఆరాధనను వీక్షిస్తున్నారో, ఆరాధనలో పాల్గొంటున్నారో, భక్తి శ్రద్ధలతో ఆ సత్ప్రసాద నాదుని ముఖమును చూస్తూ మన హృదయాలను, మన ఆలోచనలను, మనం ఈరోజు చేయబోయే ప్రతి ఒక్క పనిని ఆ ప్రభు పాదాల చెంత సమర్పిద్దాం. సొలొమోను రాజు దేవుని ఎదుట నిలబడి ధనాన్ని, అధికారాన్ని, దీర్ఘాయుష్యును అడగలేదు. తన ప్రజలను న్యాయముగా నడిపించడానికి జ్ఞానాన్ని, వివేచన గల హృదయాన్ని కోరుకున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైంది. ఈరోజు ప్రభువు కూడా మనలను అడుగుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నీవు నన్ను ఏమి కోరుతున్నావు? నీవు నా నుంచి ఏమి ఆశిస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనం దేవుని దగ్గర నుండి ఈరోజు సొలొమోను రాజు అడిగినట్లుగా ఏమి కోరుతున్నాము? ధనాన్ని కోరుతున్నామా? అధికారాన్ని కోరుతున్నామా? దీర్ఘాయుష్ను కోరుతున్నామా? లేక ప్రభు చిత్తానికే వదిలి జ్ఞానాన్ని అడుగుతున్నామా? మనం ప్రభువు నుండి ఏమి ఆశిస్తున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేద్దాం. మన హృదయాలను పరీక్షించుకుందాం. మన కోరికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? లేక ఈ లోక సంపదల కోసమేనా మనం ఆరాటపడేది? ఈ లోకంలో జరిగే అనవసరమైన విషయాలకైనా మనం తహతహలాడేది? దేవుని యొక్క ప్రేమ కోసం, దేవుని యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నామా? ఒక్కసారి మన మనస్సులను, మన హృదయాలను, మన ఆలోచనలను పరీక్షించుకుందాం. అదేవిధంగా అపోస్తలుడైన పునీత పౌలు గారు మనకు గొప్ప ఆశను అందిస్తున్నారు. అదేమిటనగా, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును వారు మేలుకే జరిగేలా దేవుడు నడిపిస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును వారి మేలుకే జరిగేలా దేవుడు నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దివ్య సత్ప్రసాద నాదుని చూస్తున్న మనమందరము మన జీవితంలో ఎదురయ్యే బాధలు, కన్నీళ్ళు, అపజయాలు, నిరాశలు కూడా దేవుని చేతిలో ఆశీర్వాదాలుగా మారగలవు అని విశ్వాసంతో ఈ 1 గంట ఆరాధనలో భక్తిపూర్వకంగా పాల్గొందాం. ప్రభు మనలను పిలుస్తున్నారు. మీకిచ్చిన రోజులో 1 గంట అయినా నాతో గడపలేవా ప్రియ బిడ్డ అని ప్రభు మనలను పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని ప్రభుతో గడుపుతూ ఆయన యొక్క సన్నిధిని మనలో
అనుభవిస్తూ ఆయన ప్రణాళిక ఎల్లప్పుడూ మన మేలుకే అని విశ్వాసంతో, భక్తితో ప్రార్థిద్దాము. యేసు ప్రభు స్వర్గరాజ్యాన్ని పొలంలో దాగి ఉన్న నిధితో, అమూల్యమైన ముత్యంతో పోలుస్తున్నారు. ఆ నిధిని కనుగొన్న వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుగోలు చేశాడు. ఎందుకంటే ఆ నిధి అన్నిటికంటే విలువైనది. అలాగే దేవుని ప్రేమ, ఆయన రాజ్యం, ఆయన సన్నిధి మన జీవితంలో అత్యంత విలువైన సంపద. ఈరోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. యేసు నా జీవితంలో నిజంగా మొదటి స్థానంలో ఉన్నాడా? ఆయన కోసం నేను ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను? ఆయనకి నా జీవితాన్ని సమర్పిస్తున్నానా? లేక ఈ లోక ఆశల కోసం ఆరాటపడుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రియ సహోదరి, సహోదరులారా, సొలొమోను రాజుల జ్ఞానాన్ని, పునీత పౌలుల అచంచల విశ్వాసాన్ని, సువార్తలోని వ్యాపారిల దేవుని రాజ్యాన్ని, అన్నిటికంటే ఎక్కువగా కోరుకునే హృదయాన్ని మనకు దయచేయమని ప్రభువును వేడుకుందాం. ఈ పవిత్ర ఆరాధనలో సత్ప్రసాద రూపములో ఉన్న మన ప్రభువైన యేసు మనతో మాట్లాడాలని, మనలను స్వస్థపరచాలని, మనలను నూతనులుగా మార్చాలని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ త్రియేక దేవుని మన యొక్క స్తుతుల ద్వారా స్తుతిస్తూ, ఆరాధిస్తూ గౌరవిద్దాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి దేవా మీకే ఆరాధన, తండ్రి దేవా మీకే ఆరాధన, తండ్రి దేవా మీకే స్తుతి, తండ్రి దేవా మీకే స్తుతి, తండ్రి దేవా మీకే మహిమ, తండ్రి దేవా మీకే మహిమ, యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన, యేసుదేవా మీకే స్తోత్రం, యేసుదేవా మీకే స్తోత్రం, యేసుదేవా మీకే మహిమ, యేసుదేవా మీకే మహిమ, యేసుదేవా మీకే ఘనత, యేసుదేవా మీకే ఘనత, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి, పవిత్రాత్మ దేవా మీకే ఘనత, పవిత్రాత్మ దేవా మీకే ఘనత, పవిత్రాత్మ దేవా మీకే మహిమ. పవిత్రాత్మ దేవా మీకే మహిమ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
పరిశుద్ధమైన సమయంలో పవిత్రాత్మ దేవుడు మనతో మాట్లాడే స్వరాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ సత్ప్రసాద రూపంలో ఉన్న మన ప్రభువైన యేసుతో మరింత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకునే కృపను కోరుకుందాం. పరిశుద్ధాత్మదేవా, మా మధ్యకు రమ్ము. సొలొమోనుకు జ్ఞానాన్ని ప్రసాదించినట్లే మాకు కూడా వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించుము. నీ స్వరాన్ని వినగల హృదయాన్ని మాకు ఇవ్వుము. ఈ ఆరాధన ద్వారా మమ్ములను నీకు మరింత దగ్గరగా ఉండేలా చేయుము తండ్రి. నీ పవిత్రాత్మ వరాలను మాపై కుమ్మరించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఆ పవిత్రాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మన హృదయాలలోకి వేంచేయమని ఆహ్వానిస్తూ తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క వివేకాన్ని, మంచితనమును మనకు ప్రసాదించమని ఈ పవిత్రాత్మ గీతం ద్వారా ఆ ప్రభువుని మన హృదయాలలోకి ఆహ్వానిద్దాం. తన యొక్క కృపలను మనపై కృమ్మరించమని వేడుకుందాం. దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. దృఢమును, విమర్శను, దైవ భయమును, దృఢమును, విమర్శను, దైవ భయమును, మంచి మనసును ఇవ్వరావయ్యా, మంచి మనసును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా.
వరము ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషమును విశ్వాసము శాంతము సంతోషమును మేలిరిగిన తనమును ఇవ్వరావయ్యా. మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. కరుణను తాళిమిని నిగ్రహంబును కరుణను తాళిమిని నిగ్రహమును విరక్తత్వమున్ ఇవ్వరావయ్యా. విరక్తత్వము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి
52వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందరు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అని అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి సువార్త పఠనములో 3 ఉపమానములను ప్రభువు మనకు తెలియపరిచారు. మొదటిది దాచబడిన ధనము, రెండవది ఆణిముత్యము, మూడవది మంచి చేపలు చెడు చేపలు అనే ఈ 3 ఉపమానాల ద్వారా పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అని ప్రభువు మనకు బోధిస్తున్నారు. దాచబడిన ధనం మొదటి ఉపమానంలో ఒక కౌలుదారుకు తాను సాగు చేస్తున్న పొలంలో గుప్తధనం కనబడుతుంది. ధనికులు తమ ధనరాశులను పొలాల్లో దాచటం 1వ శతాబ్దపు పాలస్తీనాలో సర్వసాధారణం. శత్రురాజులు దండెత్తి రావటం, అందినది అందినట్లు దోచుకుపోవటం, అలాగే అంతర్గత విప్లవాలు తలెత్తడం, ప్రజలు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోవటం ఆ కాలంలో తరచూ జరిగే సంఘటనలు. ఆ నేపథ్యంలో తమకున్న మిగులు ధనాన్ని కొందరు తమ పొలాల్లో దాచిపెడుతూ ఉండేవారు. ఒకవేళ వారు బ్రతికి ఉన్నట్లయితే మళ్ళీ వచ్చి తాము దాచుకున్న ధనాన్ని తిరిగి స్వంతం చేసుకునేవారు. ఒకవేళ అజ్ఞాతంలోనే వారు కాలధర్మం చెందితే వారి పొలంలో దాచుకున్న గుప్తధనం అలాగే ఉండిపోయేది. దాచబడిన ధనము ఉపమానంలోని కౌలుదారుకు అనుకోకుండా అలాంటి గుప్తధనమే కనబడింది. నిజానికి అతడు గుప్తధనం కోసం వెదకటం లేదు. ఏదో పని చేస్తుండగా ఈ ధనం అతడి కంటపడింది. రెండవ ఉపమానంలోని వర్తకుడు ఎంతో కాలంగా అపురూపమైన ఆణిముత్యం కోసం దేశాలు తిరుగుతున్నాడు. అది ఎక్కడ ఉన్నా కొని స్వంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఎట్టకేలకు ఎంతో కాలంగా అతడు వెదుకుతున్న ఆణిముత్యాన్ని కనుగొన్నాడు.
మనం విన్నటువంటి మొదటి ఉపమానంలోని కౌలుదారుకు వెదకకుండానే గుప్తధనం కంటబడితే, రెండవ ఉపమానంలోని వర్తకుడికి ఎంతో కాలం వెదికిన తరువాతనే ఆణిముత్యం ఆచూకీ దొరికింది. అయితే అందుకు ఇద్దరూ ఒకే రకంగా స్పందించారు. ముందు ఎంతగానో సంతోషించారు, తరువాత ఎంత ఖర్చైనా సరే తాము కనుగొన్న సంపదను స్వంతం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రకారమే ఇద్దరూ వెళ్ళి తమకున్న ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మివేశారు. అంటే అప్పటి వరకు తాము గడుపుతున్న పాత జీవన విధానంలో సంపూర్ణమైన మౌలికమైన మార్పులు తెచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి తాము కనుగొన్న సంపదను స్వంతం చేసుకోగలిగారు. ఆ క్షణం నుంచి తాము స్వంతం చేసుకున్న సంపదతో క్రొత్త జీవితాన్ని ఆరంభించగలిగారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుతో సహజీవనం చేయదలుచుకున్నవారు అప్పటి వరకు తాము అమూల్యమైనవిగా భావించే వాటినన్నింటినీ విధిగా వదులుకోవాలి, సంపూర్ణంగా పరిత్యజించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును అనుసరిస్తున్న మనం ఈ ఇద్దరు కౌలుదారు మరియు వర్తకుని వలె పాత జీవితాన్ని వదిలి క్రొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతున్నామా, లేదా అదే జీవితంలో కొనసాగాలని ఆలోచిస్తున్నామా? ఈ ప్రపంచం మనకిచ్చే సమస్త సిరుల కంటే యేసుక్రీస్తు సాహచర్యమే కోటి రెట్లు మిన్న అని మనం తెలుసుకోవాలి. ఆయన సన్నిధి మనకు కోటి రెట్ల కంటే ఎక్కువ అని గ్రహించాలి. ఆయన ప్రేమ మనకు కోటి రెట్ల కంటే ఎక్కువ అని అనుభవించాలి, తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ప్రభు సాహచర్యంలో గల విలువను తెలుసుకొని కూడా ప్రభువుతో సహజీవనం చేయడానికి నిరాకరించినట్లయితే, నిర్లక్ష్యం ప్రదర్శించినట్లయితే అలాంటి వారు దుష్టులుగా గణింపబడతారు. దైవరాజ్యం నుండి శాశ్వతంగా వేరు చేయబడతారు. అంటే వారు క్రీస్తు ప్రభువుతో అనంతకాలం జీవించే భాగ్యాన్ని శాశ్వతంగా కోల్పోతారు అని 3వ ఉపమానంలో మనం తెలుసుకున్నాం. అది మంచి చేపలు చెడు చేపలు అనే ఉపమానం ద్వారా. ఈ యొక్క ఉపమానం ద్వారా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? మంచి చేపల వలె ఉన్నామా, లేక చెడు చేపలలాగా దుష్టులుగా పరిగణింపబడుతున్నామా? మనం చేసినటువంటి పాపాల ద్వారా మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా అని మనం పరీక్షించుకుందాం, ఆలోచిద్దాం. ఒక ఊళ్ళో ఒక చిన్న రైతు కుటుంబం ఉండేది. భర్త, భార్య, చిన్న కూతురు. తమకున్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్నారు. ఒకరోజు ఆ ఇంటికి 3 సాధువులొచ్చారు. ఇల్లాలు వాళ్లకు పాదాభివందనాలు చేసి, తమరు బాటసారుల్లా ఉన్నారు, దయచేసి లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించి మా గృహాన్ని పావనం చేయండి అని ఆహ్వానించింది. అందుకు సాధువులు, లేదమ్మా, ఇంటి యజమాని వచ్చే వరకు మేము మీ ఇంటిలో ప్రవేశించము అని అన్నారు. ఇంతలో భర్త, కూతురు పొలం నుంచి వచ్చారు. వచ్చి రాగానే భర్తతో సాధువుల గురించి చెప్పింది భార్య. ఆ మాటలకు భర్త సంతోషించి,
ఇంకా ఆలస్యం ఎందుకు? నేను వచ్చానని చెప్పి ముగ్గురిని లోనికి ఆహ్వానించు అని అన్నాడు. అప్పుడు భార్య మళ్ళీ సాధువుల దగ్గరకు వెళ్ళి, అయ్యా, లోనికి దయచేయండి అని ఆహ్వానించింది. అందుకు సాధువుల్లో ఒకరు, అమ్మా, ముందు మేము చెప్పేది సావధానంగా విను. నేను ప్రేమను, ఇతడు ధనం, అతడు విజయం. మా ముగ్గురిలో ముందుగా ఎవరిని మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నావు? నువ్వు నీ భర్త ఆలోచించుకొని చెప్పండి అని అన్నారు. అలాగే ఆ ఇల్లాలు భర్త దగ్గరికి వెళ్ళి సాధువు చెప్పిన మాటలు చెప్పింది. వెంటనే భర్త, అయితే ధనాన్ని ఆహ్వానిద్దాం, అప్పుడు మనము ధనికులం కావచ్చు అని అన్నాడు. ఆ మాటకు అడ్డు తగిలిన భార్య, అది కాదండి, విజయం ఎక్కడుంటే ధనము అక్కడుంటుంది, కనుక విజయాన్ని ఇంట్లోకి ఆహ్వానిద్దామంది. ఆ మాటలు విన్న కూతురు, ఎంత ధనముంటే ఏం లాభం నాన్న, ప్రేమ లేకపోతేను? ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటే చాలు గదా మనం ఆనందంగా బ్రతకటానికి అని అంది. కూతురు మాటలకు మురిసిపోయిన తల్లిదండ్రులు, అవును నిజమే, మనం ప్రేమనే కోరుకుందాం అనుకుని ముగ్గురు సాధువుల దగ్గరికి వెళ్ళి, ప్రేమను సాదరంగా ఆహ్వానిస్తున్నాం, దయచేయండి అని అన్నారు. ఆ మాటకు సంతసించిన మొదటి సాధువు వారితో పాటు ఆ ఇంటిలో ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంతలో మిగతా ఇద్దరు సాధువులు కూడా లేచి ఇంటిలో ప్రవేశించి మొదటి సాధువు ప్రక్కనే ఆసీనులయ్యారు. అప్పుడు ఆ ఇల్లాలు ఆశ్చర్యపోతూ, అయ్యా, మేము ప్రేమను మాత్రమే ఆహ్వానించాం గదా, మరి తమరు అంటూ ఇంకా ఏదో అనేలోగా రెండో సాధువు ఇలా అన్నాడు, అమ్మా, మీరు ధనాన్ని గాని విజయాన్ని గాని కోరుకుని ఉన్నట్లయితే మిగతా ఇద్దరము వెనుదిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. మీరు తెలివిగా ప్రేమను కోరుకున్నారు. ప్రేమ ఉన్న చోటనే విజయము సిద్ధిస్తుంది, ధనము ప్రాప్తిస్తుంది. కనుకని ప్రేమ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం అని అన్నాడు ఆ సాధువు. ఇంకా తరువాత ఆ ఇంటిల్లిపాది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు నుంచి ఆ ఇల్లు ప్రేమ నిలయంగా, విజయ విలాసంగా, ధనధాన్యాల లోగిలిగా వర్ధిల్లింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథలో విన్నటువంటి మనము మన జీవితాలలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం? ధనానికా, విజయానికా, లేక ప్రేమకా? ఈ సమయంలో దివ్య సప్రసాద నాదుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ ప్రభువుని మన హృదయాలలోకి ప్రేమ అనే చోటును ఇస్తూ మన హృదయంలో నివసించేలాగున ఆహ్వానిద్దాం. ఒకవేళ ధనాన్ని కానీ, అధికారాన్ని కానీ, విజయాన్ని కానీ, ఇంకా ఏ ఇతరమైన విషయాలను మనం ఆహ్వానించినట్లయితే, ఆ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ప్రభు దగ్గర మన్నింపు కోరుకుంటూ ఆ ప్రభు యొక్క ప్రేమను మనలో నింపమని వేడుకుందాం.
మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసుని ప్రేమ ఎంతో విలువైనది యేసుని ప్రేమ ఎంతో లోతైనది 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 యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది యేసుని ప్రేమ మనము కొనలేనిది యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది యేసుని ప్రేమ మనము కొనలేనిది యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసు నామం ఎంతో మధురం మధురం క్రీస్తు నామం మనకు శరణం శరణం యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును 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 యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును యేసుని ప్రేమ మనకు
క్షమను నిచ్చును. యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనా సమయంలో మన యొక్క తలంపుల కొరకు, మన యొక్క విన్నపాల కొరకు, తిరుసభ యొక్క ఉద్దేశాల కొరకు మనం ఇప్పుడు ప్రార్థిద్దాం. జ్ఞానాన్ని ప్రసాదించే ఓ ప్రభువా, సొలొమోను కోరుకున్నట్లుగా నీ చిత్తాన్ని గ్రహించి నీ ప్రజలను ప్రేమతో నడిపించే జ్ఞానాన్ని జగద్గురువులైనటువంటి మా లియో పాపు గారికి, పీఠాధిపతులకు, గురువులకు, కన్యస్త్రీలకు, ఉపదేశులకు మరియు నీ సువార్త పరిచర్యకై శ్రమిస్తున్న వారందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోక సంపదల కంటే నిన్నే గొప్పధనంగా గుర్తించి నీ రాజ్యాన్ని మొదట వెదికే హృదయాన్ని యువతకు, విద్యార్థులకు మరియు విశ్వాసులందరికీ ప్రసాదించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణామయుడమైన ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ, పేదలను, నిరాశలో ఉన్న వారిని, ఒంటరితనంతో జీవిస్తున్న వారిని నీ ప్రేమతో ఆదరించి వారికి ఆరోగ్యం, ఆశ మరియు శాంతిని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవవాక్యమైన ఓ ప్రభువా, నీ సువార్తను ప్రపంచమంతటికీ ప్రకటిస్తూ అనేక మందికి విశ్వాసాన్ని, ఆశను, ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తున్న మా దివ్యవాణి టీవీ ఛానల్ను ప్రత్యేకంగా నీ చేతుల్లోకి సమర్పిస్తున్నాము. ఈ సేవలో శ్రమిస్తున్న పీఠాధిపతులను, గురువులను, సిబ్బందిని మరియు స్థిరనిధి దాతలను, మూలనిధి దాతలను, భవన నిర్మాణ దాతలను, దివ్యవాణిని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, రక్షణను మరియు సమృద్ధిగా ఆశీర్వాదాలను ప్రసాదించండి. దివ్యవాణి టీవీ ఛానల్ సువార్త ద్వారా మరెందరో నీ ప్రేమను అనుభవించి నీ రాజ్యాన్ని వెదికి విశ్వాసంలో ఎదుగునట్లుగా కృపను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవ
తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదము పందము పంచేంద్రియములు గ్రహింపగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరిటు శాంతికు యుగ యుగములకు స్తుతి కలుగుదం శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయాతుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితేరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపుగారి యొక్క తలంపులు నెరవేరినట్లుగా మరియు దివ్యవాణి కోసం, సిబ్బంది కోసం, దాతల కోసం ఒక పరలోక జపం, మంగళవార్త జపం, త్రిత్వేక స్తోత్రం వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక.